నా కెరీర్ సంబంధించి కానీ నా సినిమాకి సంబంధించి కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి. బికాజ్ పుష్ప 1 హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే. నాకు ఫోన్ చేసి, మన్నీకి ఫోన్ చేసి, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి, మీ మధ్యలో ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారా వద్దనుకున్నాం, ఆయన పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే. సో రాజమౌళి గారు, రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫర్ దిస్. ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే. ఎందుకంటే నేను ఒక మాట అన్నాను ఆయనతో, అది కాదు సార్ నా సినిమా పాన్ ఇండియా కాదంటే, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా, రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే. సో సెపరేట్ పాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు, నువ్వు రిలీజ్ చేయన్నారు ఒక మాట అన్నారు. అంతమించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా. అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ మా గ్యాంగ్ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, బికాజ్ ఇది లాంగ్ జర్నీ. కానీ మరి ఎవరు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు, ఇంకోసారి చెప్దాం అనుకున్నారు. అందరినీ పిలిచాను నేను వాళ్ళందరినీ కూడా. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఎలా ఫీల్ అవుతానంటే, సినిమాకి సంబంధించి అంటే మనిషికి ఆనందాన్నిచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను, జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకు కూడా ఉంటాడు. కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు, వాడు ఆనందం మామూలుగా లేదు. అంటే ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా, అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కొలుస్తున్నారు చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట. అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, అఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందాన్ని ఇస్తున్నారని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే, కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి. థియేటర్కి వచ్చినాడు 3 hours అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలో ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా. సో దానికోసం నేను నా టీం అహర్నిశలు కష్టపడ్డాం. అఫ్కోర్స్ ఇట్స్ బిజినెస్, ఇట్స్ కంప్లీట్ బిజినెస్. బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ, నా ఫెయిర్నెస్ ఏంటంటే, ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి, వాడిని ఎంటర్టైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో చేశాను. అండ్ ఎవరితో అందరి గురించి మాట్లాడిన టైం లేకపోయినా కానీ జస్ట్ మై టీం మళ్ళీ ఒక టీం అందరూ ఒకసారి వస్తే బెటర్ నాకు అనిపిస్తుంది ఒకసారి. So we request Sukumar's team and on the stage. And ఇంకా చెప్పాల్సింది మన ఫహద్ ఫాజిల్, ఫఫా. యాక్చువల్ మనం మాట్లాడలేకపోయాను మీ గురించి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఈజ్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్లా, ఇట్స్ లైక్ బ్రదర్. ఎంత చిన్నపిల్లలాగా సెట్లో నేను ఏం బ్రెయిన్లో అనుకుంటానో అక్కడ వచ్చేస్తుంది. మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలియదు, అప్పటికప్పుడు డైలాగులు మారుస్తూ ఉంటాను. మార్చినా తను వెంటనే మలయాళంలో మార్చుకుని ఇంత టైం కూడా తీసుకునేవాడు కాదు, తను వెంటనే చేసేవాడు తను. అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఈ సినిమా సంబంధించి ప్రతి సీన్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా కూడా అంటే తను సెట్ ఉన్నాడంటే నాకు మామూలు హ్యాపీనెస్ కాదు. అలాంటి ఆర్టిస్ట్ చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. ఫఫా, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫఫా. అంటే కొన్ని ముఖ్యంగా చెప్తున్నాను అంతే, బట్ ఐ గో మై టీమ్. టైం అయిపోతుంది కాబట్టి వన్స్ అగైన్ ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్తాను. అరే సరే చెప్పకపోతే మీరు ఫీల్ అవ్వద్దు, బికాజ్ మీ గురించి చెప్పడానికి నేను ప్రిపేర్ కాలేను కాబట్టి. ఈ ప్రవీణ్ నాకు తెలిసి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఇంతవరకు దొరకలేదు. వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాడు. కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సినిమా జడ్జిమెంట్, అది ఇప్పుడు వదిలేస్తుంటాను నేను. అరే డెసిషన్ తీసుకోవడం వదిలేస్తుంటాను. సో అంత ఇంపార్టెంట్ నాకు ఈ సినిమాకి సంబంధించి, టీంకి సంబంధించి. థ్యాంక్ యూ, లవ్ యూరా, అది థ్యాంక్ యూ అన్న. అండ్ వెంకట్, అంటే వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా నా స్క్రిప్ట్ సంబంధించి ఫాలో అవుతూనే ఉంటారు. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్ డిస్కస్ చేశాను యాక్చువల్గా. మెయిన్ స్క్రిప్ట్ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేశాను. సో వీడి కథలో కానీ వీడు ఎప్పుడైనా ఒక జడ్జ్మెంట్ చెప్పాడంటే కామ్గా ఉంటాడు. సార్ ఇది బాగాలేదు అన్నట్టే అది నేను వెంటనే తీసేసుకోవాలి, నేను వెళ్ళి తిరగలేదు, నేను వెంటనే ఫాలో అయిపోతా. వెంకట్ అవునా అని వెంటనే మార్చేస్తాను కూడా నేను. సో ఇట్స్ లైక్ తన జడ్జ్మెంట్ అంతా వాల్యూ చేస్తాను. అండ్ స్క్రిప్ట్లో ప్రతి విషయాన్ని మర్చిపోకుండా ఎక్కడ ఇది కావాలి, అక్కడ మర్చిపోయారు, ఇది కనెక్ట్ చేస్తే బాగుంటుందని నిరంతరం సెట్లో అల్లుకుంటూ పోతుంటాడు. థ్యాంక్ యూ వెంకట్, లవ్ యూ. నెక్స్ట్ శ్రీకాంత్. ఫస్ట్ శ్రీకాంత్ గురించి చెప్పాలి. తను యాక్చువల్గా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఇప్పుడు డిస్కస్ చేస్తాను చెప్పాను కదా.
కానీ ఫస్ట్ ఒక రైటర్ని నా టీంలో తీసుకున్నాను అంటే శ్రీకాంత్. అసలు ఇంతవరకు నేను ఇన్ని సినిమాలు చేసి నా 20 years కెరియర్లో ఒక బయట నుంచి ఒక రైటర్ని ఎప్పుడు నాకు లోపల రానివ్వలేదు రైటరు. కాకపోతే అదృష్టం అంటే వీడు నా స్టూడెంట్, ముందే చెప్పినట్టు వీడు మ్యాథ్స్ చెప్పాను నేను. కానీ నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. టోటల్ స్క్రీన్ ప్లే కానీ తనకి మాటలోని స్పెషల్గా కార్డ్ వేశారంటే ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అర్థం చేసుకోండి. అదే అంటే నాకు సంబంధించి ఏ థాట్నైనా వెంటనే పంచుకోగలిగిన, నా ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా ఒక థాట్ చెప్పాడు అంటే నా దగ్గరే స్టార్ట్ అవుతాడు. అంటే నేను ఆలోచించే దగ్గర స్థాయి నుంచే, స్థాయి అన్నందుకు ఏమనుకోవద్దు, ఆ మాట ఏమనుకోవద్దు మీరు. బట్ నేను ఎలాగైతే కావాలనుకుంటానో అట్లాగే ఆలోచిస్తాడు. కరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది స్క్రిప్ట్లో అంటే వెంటనే సాల్వ్ చేస్తాడు, ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాడు, 2 నిమిషాల్లో సాల్వ్ చేస్తాడు. అండ్ ఈ సినిమా కోసం తను మొత్తం అన్ని వదిలేసి కూడా కూర్చుని లాస్ట్ 3-4 months కూడా నాతోనే ఉన్నాడు, నిరంతరం ఏది అడిగినా ఎప్పుడైనా చేస్తూని. థ్యాంక్ యూ శ్రీకాంత్, లవ్ యూ. ఐ నో వాట్ యు ఆర్. నాకు తెలుసు నీ హైట్స్ ఏంటనేది, అది ప్రపంచానికి ముందు మనకు తెలుస్తుంది. లవ్ యూ రా. అండ్